ఏపీలో మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని తెలిపారు. మత్తు పదార్థాలతో యువత జీవితాలను బలి చేసుకుంటున్నారని గుప్తా వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రవాణా చేసే వారిని ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్ రవాణా చేసే వారిని ఉపేక్షించేదే లేదని ఆయన హెచ్చరించారు. భగవాన్ సత్యసాయి బాబా అందించిన స్ఫూర్తి తరతరాలకు సేవాదీప్తి అని, ఆయన నడిచిన మార్గం ప్రేమ తత్వానికి, సేవ భావనకు వారధి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. సమాజంలోని సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి సత్యసాయి గొప్ప ఆలోచనలు చేసి అందరికీ ఆదర్శవంతంగా నిలిచారన్నారు. ఆయన సేవా స్ఫూర్తి తరంగాలు నేడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. కృష్ణ బలిజ సంఘం చేపట్టే ఏ మంచి పనికైనా తన సహాయ సహకారాలు ఉంటాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణ బలిజ సంఘం సామాజిక అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. వారాంతపు సెలవు కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గగుడికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మహామండపం దిగువ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు, ప్రధానంగా ఈవో సీనా నాయక్ ఆలయ ఉద్యోగులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు చేపట్టారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి బాబా పిలుపునిస్తే దాతలు స్పందించి కోట్లాది రూపాయలు విరాళంగా అందించారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆ నిధులను సాయిబాబా ప్రయోజనోపయోగ కార్యక్రమాల కోసం వినియోగించి రాయలసీమకు నీటిపారుదల సౌకర్యాలు, పేద విద్యా సంస్థలు, ఉచిత వైద్య సేవలు అందించే ఆసుపత్రులు వంటివి ఆయన చేపట్టారన్నారు. సాయిబాబా పేరిట నిత్యం జరిగే సేవల్లో పాలు పంచుకోవటం తనకు ఆనందంగా ఉందని తెలియజేశారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ నేత, ఏపీ బ్యాక్వర్డ్ క్లాస్ అసోసియేషన్ నేత తమ్మిశెట్టి చక్రవర్తి డిమాండ్ చేశారు. దీన్ని వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య కళాశాలను నిర్వహించాలని ఆయన కోరారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రుణమాఫీ, వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని, విద్యుత్ బిల్లులు 2020ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అనేక జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగింది. ఆ పరిస్థితుల నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో మరోసారి వర్షాలు ఏపీని ముంచెత్తుతున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలుగు ప్రపంచ చిత్రకారుల సమైక్య ఆధ్వర్యంలో డిసెంబర్ 14వ తేదీన 4వ చిత్రకళా సంతను విజయవాడలోని టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో నిర్వహిస్తున్నట్లు కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి కార్యదర్శి గోల నారాయణరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ చిత్రకళా సంతలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు వేసిన అద్భుతమైన చిత్రాలను ప్రదర్శనలో ఉంచడం జరుగుతుందన్నారు. ప్రజలకు, కళాకారులకు మధ్య అవగాహన పెంచి సంస్కృతి, సాంప్రదాయబద్ధమైన కళాకృతులను భావితరాలకు అందించాలని కృషి చేస్తున్నామని తెలిపారు.